శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఈరోజు మా ప్రియతమ నాయకులు బీఆర్ఎస్ నాయకులు జక్కా వెంకరెడ్డి గారు మరి వారి జన్మదిన వేడుకలు ఈరోజు నిర్వహిస్తున్నాము. మరి పలు కాలనీలలో వృద్ధాశ్రమాల్లో అనాథాశ్రమాల్లో మరి పండ్లు బ్రెడ్ ఇలాంటి పంపిణీ చేసి వచ్చి ఈరోజు మరి మా పార్టీ శ్రేణులు కార్యకర్తలు మా గౌరవ కార్పొరేటర్లు కోఆప్షన్ మెంబర్లు మహిళా నాయకురాలు డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా ఇక్కడ కేక్ కట్ చేసి మరి వారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. వారు ప్రజలకు చాలా మేలు చేసి ప్రజల అభిమానాలు పొందినటువంటి వ్యక్తి, వాళ్ళ నీరాలను అందుకున్నటువంటి వ్యక్తి, వాళ్ళ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నటువంటి వ్యక్తి. మరి వారి గురించి ప్రత్యేకంగా వాళ్ళు చేసిన పనులు చెప్పాల్సిన అక్కర్లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్రంలోనే మరి మేయర్ అంటే ఎలా ఉండాలనేది, ఎలా పనిచేయాలనేది చూపెట్టినటువంటి ఒక మహోన్నత వ్యక్తిత్వం కలిగిన ఆ వ్యక్తి అట్లాంటి పనులు చేసిండు. అందరి చూపు కూడా ఇక మన రాష్ట్రమే కాకుండా దేశంలో వివిధ రాష్ట్రాలు కూడా మరి ఇక్కడికి వచ్చి వారు చేసినటువంటి పనులను పరిశీలించి అక్కడ పోయి పనులు చేసుకున్నటువంటి మరి మనం చూసిందే ఎంతమంది వార్తాపత్రికల్లో టీవీ ఛానల్లో కూడా మనం చూసింది అందరికీ తెలిసిందే. వారికి అయ్యప్ప యొక్క మరి ఆశీస్సులు కలగాలని వారి కుటుంబం ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉండి మరి ఎన్నో పదవులు మరి పొంది ప్రజలకు మరింత సేవ చేయాలని కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు జక్కా వెంకరెడ్డి గారి జన్మదిన సందర్భంగా మరి ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని పార్టీ ఆఫీస్ దగ్గర ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క వేడుకలకు ప్రతి డివిజన్ నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకు మరి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి వెంకరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఫిర్యాదుగూడ కార్పొరేషన్ అంటేనే వెంకరెడ్డి గారు, మరి వెంకరెడ్డి గారు అంటేనే ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పుకునే విధంగా ఆయన ఇక్కడ పేరు తెచ్చుకున్నాడని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఫిర్యాదుగూడలో ఉన్నటువంటి 26 డివిజన్లో ఏ ఒక్క డివిజన్లో కూడా ఇది నాది ఇది నీది అని చెప్పేసి అని ఎట్లాంటి విభేదం చూపించకుండా ప్రతి వార్డుకి వచ్చేసి సరి సమానంగా నిధులు ఇచ్చినటువంటి వ్యక్తి మన జక్కా వెంకరెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరియు మేయర్గా ఉన్నప్పుడే ఆయన ఇంత డెవలప్మెంట్ చేసిన ఫిర్యాదుగూడని మరి ఇంకా పెద్ద స్థాయిలోకి వెళ్తే ఇంకెంత డెవలప్మెంట్ చేస్తాడు అని చెప్పేసి అనేది కూడా మనం ఒక్కసారి ఆలోచన చేయాలి ఖచ్చితంగా. మరి ఆయన నా ఆలోచన ఏంది అని చెప్పి అంటే ఈ మేయర్ అనే పదవి చాలా చిన్నది, ఆయన ఇంకా పెద్ద పదవులకు వెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. జై కేటీఆర్. ఈరోజు ఫిర్యాదుగూడ ప్రథమ పౌరుడు, ప్రథమ మేయరు అయిన మొట్టమొదటిసారిగా మేయర్గా ఎన్నుకోబడ్డ జక్కా వెంకరెడ్డి గారి బర్త్డే. ఈ ఫిర్యాదుగూడ పేరంటేనే హైదరాబాద్ నగరంలో ఎక్కడుందో అనే ఆ రోజుల్లో 4.5 సంవత్సరాల కింద ఆ ఫిర్యాదుగూడ పేరును ఇవాళ హైదరాబాద్ నగరంలో మారుమూలన ఉన్న ఫిర్యాదుగూడ ఓడుపల్ పక్కన ఉంటుంది అనే విధంగా అందరికి ఐడెంటిఫికేషన్ ఇచ్చిన వ్యక్తి మన జేవీఆర్ గారు. ఈ ఫిర్యాదుగూడకు మేయర్ అయిన తర్వాత ఈ ఫిర్యాదుగూడను వాటర్ సమస్యను లో వాటర్ 4,500 లీటర్లు ఉన్న 4,500 ఉన్న వాటర్ ట్యాంకులను ఇవాళ లక్షలలో వాటర్ లీటర్లను ఇవ్వడం జరిగింది. ఈ వాటర్తో పాటు రోడ్స్ కానీ మంచి వైకుంఠధామాలను మరి చెత్త విషయంలో సెగ్రిగేషన్ చేసి ఇంటింటికి సపరేట్ చెత్త చేయడంలో ముందు అని తన లక్ష్యంగా పనిచేసి ఆ చెత్త విషయంలో డివైడ్ చేసి వేయాలి, చెత్తను నివారించాలి, ఈ దుర్వినియోగం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో మంచి డంపింగ్ యార్డును ఒక పార్క్ విధంగా, ఒక స్కూల్ విధంగా, ఒక మోడర్న్గా తయారు చేసి హైదరాబాద్ నగరంలో మన డంపింగ్ యార్డు ఉండే విధంగా ఎక్కడ డంపింగ్ యార్డు అంత నీట్గా లేకుండా అంత నీట్గా క్రియేట్ చేసిన వ్యక్తి మన జేవీఆర్ గారు. ఈరోజు
తను పదవి 4.5 సంవత్సరాలు చేసి మొన్న 3 నెలలు దిగిపోయిన తర్వాత డంపింగ్ యార్డ్ పరిస్థితి చూస్తే ఇవాళ దుర్గంధంతో జనం నివసించరానికుండా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇవాళ రోడ్లు కానీ ఎక్కడ పడితే చెత్త అక్కడ ఉంది. ఇవాళ వైకుంఠ ధామాలలో పోతే మెయింటెనెన్స్ లేకుండా, ఆ లాన్లను మెయింటెనెన్స్ లేకుండా, చెట్లు మెయింటెనెన్స్ లేకుండా ఉంది. ఇలా పిజాదిగూడను అంత గల్లీ నుంచి ఢిల్లీ దాకా వినిపించిన జేవీఆర్ది ఈరోజు 4 నెలల్లో మొత్తం దాన్ని అధ్వాన స్థితికి తీసుకురావడం జరిగింది. అలాంటి జేవీఆర్ గారు మళ్ళీ రావాలి, మనందరి మధ్యలో జనంలో ఇంకా అత్యధిక సేవ చేయాలి, మన అందరితో కలిసి ఉండాలి. అతనికి భగవంతుడు మంచి ఆశీర్వాదాన్ని ఇస్తూ, మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ, మంచి బలాన్ని ఇస్తూ, శక్తినిస్తూ, ఇంకా ఇది ఒక మంచి లీడర్గా ఉంటే మన ప్రాంతం మరీ అభివృద్ధి చెందుతుంది. అలాంటి ఒక లెజెండ్ లీడర్ను మన బర్త్డే జరుపుకోవడం మన అందరి సంతోషం. ఆ జేవీఆర్ గారికి మరి ఒక్కసారి ఈ పిజాదిగూడను ఇంత అభివృద్ధి చేసి పిజాదిగూడ ప్రజలకు డెవలప్మెంట్ అంటే ఏందో, ఎలా ఉండాలనో, ఎట్లా చేయాలనో అలా చేసి చూపించిన వ్యక్తి, ఒక రాజకీయ నాయకుడిగా చేసి చూపించిన వ్యక్తి. పబ్లిక్ ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ కాల్లో అందుబాటు ఉంటూ, ఏనాడు ఒక్క ఫోన్ కాల్ లేపకుండా ఉంటూ ప్రజలకు రెస్పాన్సిబుల్గా ఉన్న ఒక లీడరు. అలాంటి లీడర్ కోసం ఎదురు చూస్తున్నాం కాబట్టి అలాంటి లీడర్ మళ్ళీ వచ్చి ఇంకా శక్తి పుంజుకొని మళ్ళీ మంచి ఆరోగ్యంతో లాంగ్ లీవ్గా ఉండాలని మంచి బర్త్డే సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. జేవీఆర్ గారికి మరి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో నగర తొలి మేయర్ శ్రీ జక్కా వెంకటరెడ్డి గారి యొక్క పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు వివిధ డివిజన్లలో అనాథాశ్రమాలు, అలాగే వృద్ధాశ్రమాలు, వివిధ ప్రాంతాల్లో పండ్లు, పాలు, అలాగే బ్రెడ్ ఇలాంటి పంచి వారందరికీ కూడా వెంకటరెడ్డి గారికి ఆశీర్వాదాలు అందించే విధంగా ఇప్పటివరకు కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడు పార్టీ కార్యాలయం పిర్జాదిగూడలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి విచ్చేయడం జరిగింది. ఈ యొక్క కార్యాలయంలో నగరం నలువైపుల నుంచి విచ్చేసినటువంటి పార్టీ అభిమానులు, నాయకులు, ఉద్యమకారులు, కార్పొరేటర్లు, అలాగే పార్టీ కమిటీ సభ్యులు అందరి సమక్షంలో ఈరోజు ఇప్పుడే కేక్ కట్ చేసుకోవడం జరిగింది. వెంకటరెడ్డి గారు 100 సంవత్సరాలు నుండు నీరేళ్ళు వర్ధిల్లాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరూ కూడా ఆశీర్వచనాలు అందజేయడం జరిగింది. వెంకటరెడ్డి గారు అంటే ఒక బ్రాండ్. ఎందుకంటే ఈ పిర్జాదిగూడ నగరం అనేటువంటి మారుమూల గ్రామ పంచాయతీ స్థాయిలో ఉన్నటువంటి ఈ నగరాన్ని మేటి నగరాలతో తీర్చిదిద్దినటువంటి ఘనత వెంకటరెడ్డి గారికి దక్కుతుంది. వెంకటరెడ్డి గారు ఒక రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఒక అత్యున్నతమైనటువంటి అవార్డులను సొంతం చేయించేటువంటి విధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు తీసుకున్నటువంటి సందర్భం. ఏ మూలకెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా, ఏ వార్డుకి వెళ్ళినా, ఏ యొక్క కాలనీకి వెళ్ళినా కూడా వెంకటరెడ్డి గారి యొక్క పేరు ఖచ్చితంగా అక్కడ వినపడేటువంటి విధంగా అభివృద్ధిని చేసినటువంటి ఘనత వెంకటరెడ్డి గారికి దక్కుతుంది. ఆ వెంకటరెడ్డి గారి యొక్క నాయకత్వంలో మేమంతా కూడా పనిచేసినందుకు చాలా గర్వకారణంగా కూడా ఫీల్ అవుతా ఉన్నాం. మా యొక్క 8వ డివిజన్లో కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చేసి రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, అండర్ పాస్లు కావచ్చు, అలాగే కల్వర్టులు కావచ్చు, అలాగే పార్కుల చుట్టూ ఉన్నటువంటి కాంపౌండ్ వాల్స్ కావచ్చు, కమ్యూనిటీ హాల్లు కావచ్చు, సీసీ కెమెరాలు కావచ్చు, ఇతరత్ర లైటింగ్ సిస్టమ్స్ కావచ్చు, ఇతరత్ర ఎన్నో కోట్ల రూపాయల యొక్క నిధులతోటి తీసుకొచ్చి మా యొక్క ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడంలో వెంకటరెడ్డి గారి యొక్క సహకారం మరవలేనిదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గత సంవత్సర కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి అరాచకం నడుస్తుందో, ఎలాంటి అభివృద్ధి నిరోధకం జరుగుతుందో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అభివృద్ధి లేనటువంటి ఈ యొక్క ప్రభుత్వం అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఈ యొక్క రాష్ట్రాన్ని, ఈ యొక్క కార్పొరేషన్ తీసుకెళ్తా ఉన్నది. ఖచ్చితంగా వారికి గుణపాఠం చెప్తాం. మా యొక్క వెంకటరెడ్డి గారి యొక్క నాయకత్వంలో త్వరలో ఒక భవిష్యత్ కార్యాచరణ మేము రూపొందించబోతా ఉన్నాం. గల్లీ తిరుగుతాం, వాడ తిరుగుతాం, వార్డు తిరుగుతాం, ప్రజలను ఉత్తేజపరుస్తాం, ప్రజల యొక్క సంక్షేమం కోసం పనిచేస్తాం. ప్రతి సమస్యను కూడా ప్రభుత్వం ముందట నిలబెట్టి ప్రభుత్వం యొక్క దహన నీతిని మేము ఖండించేటువంటి విధంగా మా యొక్క వెంకటరెడ్డి గారి యొక్క నాయకత్వంలో మేము త్వరలో భవిష్యత్ కార్యాచరణ చేయబోతా ఉన్నాం. వెంకటరెడ్డి గారికి మేయర్ పదవి అనేటువంటి ఒక చిన్న పదవి మేము అనుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో వారు ఉత్తమమైనటువంటి అత్యున్నతమైనటువంటి ఒక శిఖరాలకు ఎదగాలి. వారు ఎమ్మెల్యే కూడా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే విధంగా ఉండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. జై తెలంగాణ. పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి ప్రదాత, ప్రజల మనసులలో గెలుచుకొని ప్రజా నాయకుడు కాదు, ప్రజా సేవకునిగా మహోన్నతమైన సేవలు అందించిన మా ప్రియతమ నాయకుడు గౌరవనీయులు శ్రీ జక్కా వెంకటరెడ్డి గారి ప్రథమ మేయరు మన మున్సిపల్ కార్పొరేషన్కి
వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు రాబోయే రోజులలో ఇంకా మహోన్నత పదవులు అలంకరించి ప్రజలకు ఇంకా వారి తనవంతు మంచి సేవలు అందించాలని చెప్పేసి కోరుకుంటూ జై జేవీఆర్, జై జేవీఆర్. రోజు జక్కా వెంకరెడ్డి గారి జన్మదినం సందర్భంగా పార్టీ ఆఫీస్ దగ్గర జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేందుకు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. వారికి మేము కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అసలు పీర్జాదిగూడ అనే పదాన్ని కూడా ఉచ్చరించడానికి ఈ ప్రజలకు తెలియదు. గత 5 ఏళ్ల కింద పీర్జాదిగూడ అంటేనో ఏందో తెలియని పరిస్థితులలో ఈరోజు పీర్జాదిగూడ అంటేనే ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఇవాళ దేశంలోనే పీర్జాదిగూడ పేరు వినపడే స్థాయికి ఎదిగింది. వారు ఈ యొక్క ప్రథమ మేయర్ అయినా కానీ భవిష్యత్తులో అనేక అత్యున్నతమైన పదవులు పొంది ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారు. ఇప్పుడున్న మన మేయర్ని తీసుకుపోతే వర్కర్సే ఆ వర్కర్స్ దగ్గరకు పోయే మీరు నేను మేయర్ని అని చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చిండు. అసలు కనీసం ఆయనని వర్కర్లే గుర్తుపట్టలేనప్పుడు శానిటేషన్ సిబ్బంది కానీ అలా పనిచేసే వాళ్ళు కానీ కనీసం గుర్తుపట్టే స్టేజ్ లేకుండా ఉన్నది. కాబట్టి అందుకే ప్రజలు ఎప్పుడైనా మంచిని కోరుకుంటారు, మంచినే ఆస్వాదిస్తారు, మంచినే నిలబెడతారని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి జేవీఆర్ గారికి తెలియజేస్తూ జై. ప్రీతమ నాయకుడు మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంతో ఉండి మరిన్ని మంచి పదవులు పొంది ప్రజలకు మంచి సేవ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేశంలోనే నెంబర్ 1 స్థాయిలో నిలిపిన మన జనహృదయ నేత జేవీఆర్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. జక్కా వెంకటరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. వెంకటరెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు.